దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు. మీలో చాలామంది వాగ్దానం రావటం లేదని ఫోన్ కాల్స్ చేస్తూ, నిజంగా మీ కొన్ని సందర్భాల్లో వాగ్దానం రావట్లేదండి మధ్యలో ఫోన్ కాల్స్ చేస్తూ చాలా నిజంగా మీకున్న ఆసక్తిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు చీకటి కలిగిన స్థలంలో ఒకవేళ నువ్వు నివాసం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావేమో, ఈరోజు నీ కుటుంబం చుట్టూ, ఈరోజు నీ పిల్లల చుట్టూ, ఈరోజు నీ భర్త చుట్టూ, ఈరోజు నీ భార్య చుట్టూ ఒకవేళ చీకటి అలుముకొని, చీకటి కమ్ముకొని నీ బ్రతుకును బట్టి, నీ భవిష్యత్తును బట్టి నువ్వు చాలా వేదన పడుతూ దుఃఖపడుతున్నావేమో, అయితే ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చీకటి కలిగిన నీ జీవితంలో గొప్ప వెలుగును నువ్వు చూడబోతున్నావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. వెలుగు అనేది నీ జీవితంలో ఎవరు ఇవ్వలేరు నాన్న. వెలుగును నీ జీవితంలో ఎవరు అనుగ్రహించలేరు. వెలుగు ఏ మనిషి ద్వారా కానీ, ఏ నరుడి ద్వారా కానీ వచ్చేది వెలుగు కానే కాదు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తూ మనసు పెట్టి 2 నిమిషాలు దేవుని మాట వినమని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించు, ఈ రోజున నువ్వు పడుతున్నటువంటి ఈ శ్రమలో ఎంతమంది నీ వద్దకు వచ్చి నిన్ను ఆదరిస్తున్నారు? ఈరోజు నువ్వు పడుతున్న ఈ కష్టంలో ఎంతమంది నీ వద్దకు వచ్చి నిన్ను ఓదారుస్తున్నారు? ఈరోజు నువ్వు పడుతున్నటువంటి ఈ కన్నీరులో ఎంతమంది వచ్చి నీ వద్దకు వచ్చి నిన్ను ఓదారుస్తూ, నిన్ను ప్రేమిస్తూ నేనున్నానని ధైర్యం ఇస్తున్నారు? నీ జీవితంలో ఎవ్వరూ లేరే. కానీ ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో, చీకటి కలిగినటువంటి నీ జీవితంలోనికి, మరణ ఛాయ ఉన్నటువంటి నీ జీవితంలోనికి నా వెలుగు ప్రకాశించబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నుండి ఏమి కలుగుతుందో తెలుసా? జీవము కలుగుతుంది. యేసయ్య చెప్పారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు ఆయన. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, నీవు నమ్మిన దేవుడు, నీవు నమ్మిన యేసయ్య నిన్నెన్నడూ అన్యాయం చేయడు, నిన్నెన్నడూ చెయ్యి విడిచిపెట్టాడు. ఒకవేళ నన్ను నా ప్రభువు చెయ్యి విడిచిపెట్టాడు, ఈ లోకం కూడా నన్ను పట్టించుకోలేదు, నా ప్రభు కూడా నన్ను చెయ్యి విడిచిపెట్టాడు అని ఒకవేళ నువ్వు ఫీల్ అయితే, ఆ మాటకి నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, అది అపవాది పెట్టినటువంటి యుక్తే కానీ, కుయుక్తే కానీ దేవుడు చెప్పేటటువంటి మాట కానే కాదు. దేవుడు ఎవరిని ఎన్నడూ విడిచిపెట్టాడు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రమును ఎడబాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి విడువని దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఎడబాయని దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వెన్నడూ కూడా దుఃఖపడవద్దు. దానిని బట్టి నేను నీకు ఇచ్చేటటువంటి ఏకైక సమాధానం ఏంటంటే, నిన్ను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ చీకటి కలిగిన స్థలములో బలమైనటువంటి వెలుగును నీ జీవితంలో అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను, నీ బ్రతుకులో వెలుగు రాబోతుంది, నీ జీవితంలో వెలుగు రాబోతుంది. పడిపోయినటువంటి నీ బ్రతుకులో వెలుగును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు వేదన పడుతూ, ఎక్కడైతే నువ్వు బాధపడుతూ, నా బ్రతుకు ఇంకా సరిలేదు, నా జీవితం ఇంకా సరిలేదు, నేను ఇంక పైకి రాలేకపోతున్నాను, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నువ్వు ఎంతలాగైతే బాధపడుతున్నావో, ఆ స్థలంలోనే నా దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో వెలుగునివ్వబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. వెలుగునిచ్చే దేవుడిని నువ్వు కలిగి ఉన్నా కాబట్టి ఈరోజు నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో నిశ్చయంగా వెలుగు రాబోతుంది. దయచేసి నువ్వు ఏమాత్రం దుఃఖపడవద్దని ప్రభు మాట్లాడుతూ నీకు ధైర్యం ఇస్తున్నాడు. వెలుగైన క్రీస్తు నీ జీవితంలోనికి దిగి రాబోతున్నాడు. వెలుగైన క్రీస్తు నీ బ్రతుకులోనికి దిగి రాబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభువా స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ చీకట్లో బాధపడుతూ, మరణ ఛాయల్లో బాధపడుతూ, వెలుగులేని బ్రతుకును, ఆదరణ లేని బ్రతుకును, సంతోషం లేని బ్రతుకును అనుభవిస్తున్నారు. నిశ్చయముగా యేసు నామంలో వారి జీవితంలో నీ ఆదరణ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీరు పట్టుకోండి తండ్రి. వారి జీవితాలు ఆగిపోయిన ప్రతి కార్యం యేసు నామంలో జరుగును గాక. తగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీతో ఉన్నాడు. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.